నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్సర్సైజ్ 4Aలో రోమన్ 1 రోమన్ 2 అయిపోయింది. రోమన్ 3లో ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ x³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 6 ఈక్వల్ టు 0 అయితే ఈ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా గామాలు అయితే ఇవి రూట్స్గా ఉండేటువంటి ఈక్వేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్. ఇవి రూట్స్గా ఉండేటువంటి ఈక్వేషన్ కావాలి అంటే కనుక వీటి యొక్క వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేసి ఒకటి ఆల్ఫా ఒకటి బీటా ఒకటి గామాలా ఉంది అనుకుంటే కనుక 3 రూట్స్ అంటే ఏ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఆల్ఫా బీటా గామా రూట్స్గా ఉంటే కనుక ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఈక్వల్ టు 0 రాసి కనుక మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనా. కాబట్టి వీటి యొక్క వాల్యూ కావాలంటే ఏం కావాలి మనకి, ఆల్ఫా బీటా గామా యొక్క వాల్యూస్ కావాలి. ఆల్ఫా బీటా గామా అనేటువంటి ఏమంటున్నాడు, ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అంటున్నాడు. అంటే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక ఎన్ని రూట్స్ వస్తాయి, 3 రూట్స్ వస్తాయి. వాటిలో ఒక వాల్యూ ఆల్ఫా, ఇంకొక వాల్యూ బీటా, ఇంకొక వాల్యూ గామా అనుకుంటే కనుక మనకు కావాల్సినటువంటి రూట్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది రాసుకుంటే కనుక x³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 6 ఈక్వల్ టు 0 ఉంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. దీన్ని డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ క్వాడ్రిక్ ఈక్వేషన్ అయితే కనుక మనకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వాల్యూ రాయొచ్చు. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఈ ఈక్వేషన్లో ఎక్స్ దగ్గర వాల్యూ ఏం చేయాలి, ఆల్రెడీ చాలాసార్లు చెప్పినట్టు గుర్తుంది. ఎక్కడ చెప్పినట్టు గుర్తుంది, ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్ ఇండక్షన్ మెథడ్లో చెప్పినట్టు గుర్తుంది. ఎక్స్ దగ్గర వేరియబుల్ ఏదైతే ఉందో అక్కడ వాల్యూ 1 మైనస్ 1 2 మైనస్ 2 3 మైనస్ 3 అలా సబ్స్టిట్యూట్ చేస్తూ పోతే కనుక ఎక్కడైతే వాల్యూ 0 అవుతుందో అది ఈక్వేషన్ ఒక రూట్ అవుతుంది. ఇక్కడ గివెన్ ఈక్వేషన్లో ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమొస్తుంది, 1 మైనస్ 6 ప్లస్ 11 మైనస్ 6 1 ప్లస్ 11 12 మైనస్ 6 మైనస్ 6 మైనస్ 12 12 మైనస్ 12 అంటే కనుక 0 అవుతుంది. అంటే గివెన్ ఈక్వేషన్లో ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ సైడ్ వాల్యూ వస్తుంది. కాబట్టి 1 అనేది గివెన్ ఈక్వేషన్కి ఏమవుతుంది, ఒక రూట్ లేదా ఒక సొల్యూషన్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఏ రాసుకోవచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏమవుతుంది, సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ వచ్చింది అంటే కనుక మనం ఇంకొక ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక ఫ్యాక్టర్ యొక్క వాల్యూ ఎలా వస్తుంది అంటే కనుక సింథటిక్ డివిజన్ లేదా హార్నర్ మెథడ్ అప్లై చేసి రిమైనింగ్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సింథటిక్ డివిజన్ లేదా హార్నర్ మెథడ్ అప్లై చేయాలంటే కనుక గివెన్ ఈక్వేషన్లో ఉండే కోఎఫిషియంట్లన్నీ ఆర్డర్లో రాయాలి. ఎక్కడి నుంచి అయితే ఎక్స్ హైయెస్ట్ పవర్ ఉందో వాటి యొక్క కోఎఫిషియంట్లన్నీ వరుసగా రాసుకోవాలి. ఫస్ట్ x³ ఉంది, x³ యొక్క కోఎఫిషియంట్ 1 వస్తుంది. తర్వాత x² యొక్క కోఎఫిషియంట్ మైనస్ 6, x యొక్క కోఎఫిషియంట్ 11, నెక్స్ట్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ మైనస్ 6. 1 అనేది ఒక సొల్యూషన్ అవుతుంది కాబట్టి 1 తోటి దీన్ని డివైడ్ చేయాలి. ఏమైనా గుర్తొచ్చిందా చెప్పింది, ఫస్ట్ ఇక్కడ ఉండే వాల్యూ 0 రాసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 1 ప్లస్ 0 1 వచ్చిందాన్ని దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తే కనుక 1 ఇంటూ 1 1. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక మైనస్ 6 ప్లస్ 1 వస్తుంది. అంటే వాల్యూ మైనస్ 5 వస్తుంది. మైనస్ 5 ఇంటూ 1 అంటే కనుక మైనస్ 5. 11ని మైనస్ 5ని యాడ్ చేస్తే కనుక 6 ఇంటూ 1 6 మైనస్ 6 ప్లస్ 6 అంటే కనుక వాల్యూ 0 అయిపోతుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని వాళ్ళ రూట్ తోటి డివైడ్ చేస్తే కనుక డిగ్రీ 1 లెస్ అయిపోతుంది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఇది x² యొక్క కోఎఫిషియంట్ అవుతుంది, x యొక్క కోఎఫిషియంట్ అవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏమొస్తుంది, 1 ఇంటూ x² x యొక్క కోఎఫిషియంట్ మైనస్ 5, నెక్స్ట్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ప్లస్ 6 ఈక్వల్ టు 0 వస్తుంది. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి కనుక 6 ఇంటూ 1 6 ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 3 2ని 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. 5 ముందు మైనస్ ఉంది కాబట్టి 2కి మైనస్ 3కి మైనస్. ఇక్కడ ఏం రాసుకొచ్చింది, x² మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. ఫస్ట్ రెండింటిలోంచి ఎక్స్ని కామన్ తీస్తే కనుక x ఇంటూ x మైనస్ 2 మైనస్ 3ని కామన్ తీస్తే కనుక x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోంచి x మైనస్ 2ని కామన్ తీస్తే కనుక x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 ఈక్వల్ టు 0 వస్తుంది. x మైనస్ 2 ఈక్వల్ టు 0 అయితే కనుక x ఈక్వల్ టు 2 వస్తుంది. x మైనస్ 3 ఈక్వల్ టు 0 అయితే కనుక x ఈక్వల్ టు 3 వస్తుంది. ఆల్రెడీ ఒక సొల్యూషన్ వస్తుంది, రిమైనింగ్ సొల్యూషన్ 2 ఉన్నాయి. దేర్ఫోర్ x ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, 1, 2, 3 ఆర్ ది ఏమైతే గివెన్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ అయితే కాబట్టి 1, 2, 3 ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవే గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయితే కాబట్టి దేర్ఫోర్ ఏమైతే 1, 2, 3 ఆర్
ఏం రాసుకోవచ్చు రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. కానీ మనకి గివెన్ కండిషన్లో ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఏమంటాడు ఆల్ఫా బీటా గామా అంటాడు. కాబట్టి గివెన్ దట్ ఆల్ఫా బీటా గామా ఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. మనం ఈక్వేషన్ సాల్వ్ చేస్తే రూట్స్ ఏమొస్తున్నాయి 1 2 3 వస్తున్నాయి. వాడు ఏమంటున్నాడు రూట్స్ ఆల్ఫా బీటా గామా. కాబట్టి వాల్యూస్ రెండేం కావాలి ఈక్వల్ అయిపోవాలి. కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు వీటిలో ఏదైనా ఆల్ఫా అనుకోవచ్చు, ఏదైనా బీటా అనుకోవచ్చు, ఏదైనా గామా అనుకోవచ్చు. ఆల్ఫా 1 బీటా 2 గామా 3 అనుకోవచ్చు, లేదా ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 1 గామా ఈక్వల్ 3 ఏది ఎటు రాసినా మనకి నో ప్రాబ్లం. ఓకేనా. కాబట్టి ఒక రూట్ ఆల్ఫా, ఒక రూట్ బీటా, ఇంకో రూట్ గామాకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు 1, బీటా ఈక్వల్ టు 2, గామా ఈక్వల్ టు 3 అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి వాటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మనం ఫార్ములా రాద్దాం. ఓకేనా. ఏ రూట్స్ యొక్క వాల్యూస్ కావాలి మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోవాలి. నెక్స్ట్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గామా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా స్క్వేర్ అంటే కనుక 1, బీటా స్క్వేర్ అంటే కనుక 4, 1 + 4 5 వస్తుంది. నెక్స్ట్ బీటా స్క్వేర్ అంటే కనుక 2 స్క్వేర్, నెక్స్ట్ గామా స్క్వేర్ అంటే కనుక 3 స్క్వేర్ 9 వస్తుంది. 4 + 9 అంటే కనుక 13 అవుతుంది. నెక్స్ట్ గామా స్క్వేర్ అంటే కనుక 9, ఆల్ఫా స్క్వేర్ అంటే కనుక 1, 9 + 1 అంటే కనుక 10 అవుతుంది. ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమంది చూసి కనుక ఏ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా. ద ఈక్వేషన్ ఎలాంటి ఈక్వేషన్ కావాలంటున్నాడు హూజ్ రూట్స్ ఆర్ ఏవి రూట్స్గా తీసుకుని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఏవి రూట్స్గా తీసుకోవాలి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కామా బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ కామా గామా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఇవి రూట్స్గా తీసుకుంటే కనుక ఈక్వేషన్ ఎలా రాయాలో జాగ్రత్తగా చూడండి. మన 4Aలో రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లంలో చాలా ప్రాబ్లమ్స్ చేసింటాం. ఒక రూటు 3 రూట్స్ వస్తే కనుక 8 డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, 3rd డిగ్రీ వస్తుంది. 1, 2, 3 రూట్స్గా ఉంటే కనుక ఈక్వేషన్ రాయమంటే ఎలా రాస్తుంటాం x-1 ఇంటూ x-2 ఇంటూ x-3 = 0. కానీ ఇవి రూట్స్గా ఉండే ఈక్వేషన్ రావాలంటే కనుక x మైనస్ ఫస్ట్ రూట్ ఇంటూ x మైనస్ సెకండ్ రూట్ ఇంటూ x మైనస్ థర్డ్ రూట్ = 0 వేస్తే కనుక మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఇవి రూట్స్గా ఉండే ఈక్వేషన్ రావాలి అంటే కనుక ఏం రాయాలి x మైనస్ ఫస్ట్ రూట్ యొక్క వాల్యూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ x మైనస్ సెకండ్ రూట్ యొక్క వాల్యూ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఇంటూ x మైనస్ థర్డ్ రూట్ యొక్క వాల్యూ చూస్తే కనుక గామా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఇంకొక రూట్ లేదు కాబట్టి = 0. ఇప్పుడు ఇది మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఇంత ఉంచి మల్టిప్లై చేయాలంటే కనుక కష్టంగా ఉంటుంది కాబట్టి దానికోసం ముందే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. కాబట్టి x మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం 5 వస్తుంది. ఇంటూ x మైనస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ యొక్క వాల్యూ 13 ఉంది. ఇంటూ x మైనస్ గామా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ అంటే కనుక 10 వస్తుంది. దీన్ని మల్టిప్లై చేస్తే కనుక మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక x ఇంటూ x స్క్వేర్ x ఇంటూ -13 -13x మైనస్ 5 ఇంటూ x -5x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 13 అంటే కనుక 65 వస్తుంది. ఇంటూ పక్కనే ఉంది x మైనస్ 10 = 0. దీన్ని ఇంకొద్దిగా సింప్లిఫై చేస్తే కనుక x స్క్వేర్ -13x -5x అంటే కనుక -18x ప్లస్ 65 ఉంది. ఇంటూ x మైనస్ 10 = 0. ఫస్ట్ x తోటి మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, -10తో మల్టిప్లై చేయాలి. x తోటి మల్టిప్లై చేస్తే కనుక x³ -18x² ప్లస్ 65 ఇంటూ x -10తో మల్టిప్లై చేస్తే కనుక -10x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 180 ఇంటూ x నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 65 ఇంటూ 10 అంటే కనుక 650 = 0. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక x³ -18x² -10x² అంటే కనుక -28x² వస్తుంది. 65x ప్లస్ 180x అంటే కనుక 180 ఒక 60 ఎంత వస్తుంది 240 వస్తుంది. ఇంకొక 5 ఉంది కాబట్టి 245 ఇంటూ x వస్తుంది. రిమైనింగ్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ -650 = 0 వస్తుంది. అంటే గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా గామాలు అయితే కనుక ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ రూట్స్గా తీసుకుంటే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అక్కడ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. If alpha, beta, gamma are the roots of x³ minus 7x plus 6 = 0, then find the equation whose roots are alpha minus beta whole square, comma beta minus gamma whole square, comma gamma minus alpha whole square. Just equation మాత్రమే చేంజ్ అయింది.
మనకునే కనుక్కునే ఈక్వేషన్ రూట్స్ చేంజ్ అవుతాయి. సేమ్ యాజ్ గా ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అలాగే చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక x³ - 7x + 6 0 ఉంది. దీన్ని సాల్వ్ చేసి త్రీ రూట్స్ ఏమో వస్తాయి. ఫైండ్ అవుట్ చేసి కనుక ఒక రూట్ వాల్యూ ఆల్ఫా, ఇంకొక రూట్ వాల్యూ బీటా, ఇంకొక రూట్ వాల్యూ గామాకి ఈక్వల్ అవుతుంది. దీన్ని సాల్వ్ చేయాలంటే కనుక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కి డైరెక్ట్ గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మాత్రమే ఫైండ్ అవుట్ చేయడం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే కనుక x దగ్గర వాల్యూ 1 -1 2 -2 సబ్స్టిట్యూట్ చేసిపోతే ఏదో ఒక చోట వాల్యూ 0 అవుతుంది. ఎక్కడైతే 0 అవుతుందో అది గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. ఫస్ట్ x దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి కనుక 1³ అంటే 1 1 - 7 + 6 వస్తుంది. 1 + 6 7 ఆల్రెడీ -7 ఉంది. 7 - 7 అంటే కనుక 0 వస్తుంది. x దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయడం వల్ల 0 అవుతుంది కాబట్టి 1 అనేది గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. therefore ఇలా రాసుకోవచ్చు x = 1 is the solution of equation 1 అవుతుంది. x = 1 is a solution of equation 1. ఇంకా రిమైనింగ్ సొల్యూషన్ రావాలి అంటే కనుక సింథటిక్ డెరివేటివ్ లేదా హార్వర్డ్ మెథడ్ అప్లై చేసి గివెన్ ఈక్వేషన్ డివైడ్ చేయాలి. x = 1 ఒక సొల్యూషన్ కాబట్టి x = 1 తోనే డివైడ్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ లో కోఎఫిషియంట్ అంటే ఆర్డర్ లో రాయాలి. ఓకేనా? ఫస్ట్ x³ యొక్క కోఎఫిషియంట్ చూస్తే కనుక 1 ఉంది. x³ తర్వాత ఏం ఉండాలి? x² ఉండాలి. అందుకనే నేను హోంవర్క్ ఇవ్వని చెప్తున్నాను. ఓకేనా? x³ తర్వాత x² ఉంది అక్కడ లేదు కాబట్టి x² యొక్క కోఎఫిషియంట్ 0 రాసుకోవాలి. నెక్స్ట్ x యొక్క కోఎఫిషియంట్ -7 ఉంది. కాన్స్టెంట్ యొక్క వాల్యూ 6 ఉంది. ఫస్ట్ ఇక్కడ వాల్యూ 0 1 + 0 1 1 + 0 1 1 * 1 1 0 + 1 1 1 * 1 1 -7 + 1 -6 -6 * 1 -6 + 6 -6 అంటే కనుక 0 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ని తోటి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ డివైడ్ చేసి కనుక డిగ్రీ 1 లెస్ అయిపోతుంది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఈ x² కోఎఫిషియంట్ x యొక్క కోఎఫిషియంట్ కాన్స్టెంట్ అవుతుంది. మరి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రాస్తే కనుక x² + x -6 = 0 -6 * 1 -6 ఫ్యాక్టర్స్ ఈసారి రాసుకోవాలి. -6 ఫ్యాక్టర్స్ 2 * 3 వస్తుంది. +1 రావాలి అంటే కనుక 3 కి ప్లస్ 2 కి మైనస్ రాసుకోవాలి. అంటే ఏమొస్తుంది? x² - 2x ప్లస్ 3x -6 = 0. ఫస్ట్ రెండిట్లోంచి x ని కామన్ తీస్తే కనుక x - 2, తర్వాత రెండిట్లోంచి 3 ని కామన్ తీస్తే కనుక 3 × x - 2 = 0. ఈ రెండిట్లోంచి x - 2 ని కామన్ తీస్తే కనుక x - 2 × x + 3 = 0 వస్తుంది. x - 2 = 0 అయితే కనుక x = 2 వస్తుంది. x + 3 = 0 అయితే కనుక x = -3. ఆల్రెడీ గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఉంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వాడు మొత్తం ఎన్ని సొల్యూషన్స్ రావాలి? 3 సొల్యూషన్స్ రావాలి. 1 ఒక సొల్యూషన్, 2 ఒక సొల్యూషన్, -3 కాబట్టి x = 1, 2, -3 ఆర్ ఏమైతే సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతాయి. ఒక ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ ఏదైతే వస్తాయో అవి గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయితే కాబట్టి therefore ఇలా రాసుకోవచ్చు 1, 2, 3 ఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. 1, 2, 3 ఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. కానీ గివెన్ కండిషన్ లో given that ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఏమంటాడు? ఆల్ఫా బీటా గామా అంటాడు. బట్ ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. కాబట్టి గివెన్ కండిషన్ లో ఆల్ఫా బీటా గామా రూట్స్ అంటాడు. మనకేం వస్తాయి రూట్స్? 1, 2 -3 అటువంటి రూట్స్ వస్తాయి. కాబట్టి ఒక రూట్ ఆల్ఫాకి ఈక్వల్ కావాలి, ఇంకొక రూట్ బీటాకి ఈక్వల్ కావాలి, ఇంకొక రూట్ గామాకి ఈక్వల్ ఉంది. బట్ ఆల్ఫా = 1 బీటా = 2 గామా = -3 అనుకుంటే కనుక మనకి ఏ రూట్స్ ద్వారా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ రూట్స్ యొక్క వాల్యూస్ మనం ముందే ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. రిమైనింగ్ రూట్స్ ఏమున్నాయి మనకి? ఆల్ఫా - బీటా హోల్ స్క్వేర్ యొక్క రూట్ కనుక్కోవాలి. బీటా - గామా హోల్ స్క్వేర్ యొక్క రూట్ కావాలి. గామా - ఆల్ఫా హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా - బీటా, ఆల్ఫా వాల్యూ ఉంది, బీటా వాల్యూ 2 ఉంది. 1 - 2 హోల్ స్క్వేర్, 1 - 2 అంటే కనుక -1 -1 స్క్వేర్ చేస్తే కనుక 1 అవుతుంది. బీటా - గామా, బీటా యొక్క వాల్యూ 2 ఉంది, మైనస్ గామా వాల్యూ -3 ఉంది, -3 తో మైనస్ ప్లస్ అవుతుంది. 2 + 3 హోల్ స్క్వేర్, 2 + 3 అంటే 5, 5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. గామా - ఆల్ఫా, గామా అంటే -3 మైనస్ ఆల్ఫా యొక్క వాల్యూ 1 ఉంది. కాబట్టి -3 -1 హోల్ స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ వస్తుంది. మైనస్ ని స్క్వేర్ చేస్తే కనుక ప్లస్ అయిపోతుంది. 4 ని స్క్వేర్ చేస్తే 16 అవుతుంది. ఇప్పుడు ఏ రూట్స్ ద్వారా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్, ఓకేనా? ద ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్, ఏవి రూట్స్ గా తీసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఆల్ఫా - బీటా హోల్ స్క్వేర్,
బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్ కామా గామా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇస్ అవి రూట్స్ గా తీసుకొని ఈక్వేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక రూట్ ఆల్ఫా ఒక రూట్ బీటా ఒక రూట్ గామా లా ఉందనుకుంటే గనక ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే x మైనస్ ఆల్ఫా అండ్ x మైనస్ బీటా అండ్ x మైనస్ గామా ఈక్వల్ టు 0 వస్తుంది. ఆల్ఫా అంటే రూట్ అవుతుంది ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఉంది. నెక్స్ట్ బీటా దగ్గర వాల్యూ బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్ ఉంది ఇంటూ x మైనస్ గామా అంటే గనక గామా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దీని మొత్తాన్ని సింప్లిఫై చేసి గనక మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. వాల్యూస్ ముందే ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ 1 ఉంది. ఇక్కడ x మైనస్ 1 ఇంటూ x మైనస్ బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్ అంటే గనక 25 ఉంది ఇంటూ x మైనస్ గామా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే గనక 16 వస్తుంది ఈక్వల్ టు 0. మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. మూడు ఒకేసారి మల్టిప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ రెండు మల్టిప్లై చేసి గనక x తో మల్టిప్లై చేస్తే x into x స్క్వేర్ x into minus 25 minus 25x minus 1 into x minus x minus into minus plus 1 into 25 అవుతుంది into x minus 16 equal to 0 వస్తుంది. x square minus 25x minus x into minus 26x plus 25 into x minus 16 equal to 0. ఫస్ట్ x తోటి మల్టిప్లై చేసి గనక x cube minus 26x square plus x into plus 25 అంటే గనక 25x minus 16 లోపలికి వెళ్ళిపోతే గనక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. minus 16 into x square minus 16x square minus into minus plus అయిపోతుంది. 26x into 16 వస్తుంది. 16 into 6 అంటే గనక ఎంత వస్తుంది 16 into 6 96 కాబట్టి 6 9 ఉంటుంది. నెక్స్ట్ 16 to 32 వస్తుంది. 32 ఒక 9 అంటే గనక 41 వస్తుంది కాబట్టి 416x వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 16 5 80 ఉంటుంది. 16 2 సో 32 ఒక 8 40 కాబట్టి మైనస్ 400 ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్లో రాస్తే గనక x క్యూబ్ మైనస్ 26x స్క్వేర్ మైనస్ 16x స్క్వేర్ అంటే గనక మైనస్ 42x స్క్వేర్ వస్తుంది. 25x ప్లస్ 416x అంటే గనక 400. నెక్స్ట్ 6 ఒక 5 6 ఒక 5 11 1 ఒక 1 2 2 ఒక 2 4 అవుతుంది. నెక్స్ట్ 4 ఉంది కాబట్టి 441x వస్తుంది. రిమైనింగ్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ చూస్తే గనుక -400 ఈక్వల్ టు 0 అవుతుంది. చూడు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. If alpha beta gamma are the roots of the equation x cube minus 3x plus b equal to 0 అయితే then prove that sigma alpha minus beta into alpha minus gamma equal to 9a వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే గనుక x cube minus 3x plus b equal to 0 ఉంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఇలా సిగ్మాలో ఆల్ఫాలో బీటాలో ఇచ్చి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే గనుక గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేయాలి. థర్డ్ ఇది ఈక్వేషన్ ని స్టార్టింగ్ లో చెప్పాం. స్టాండర్డ్ ఫామ్ అంటే గనుక a0 నుంచి స్టార్ట్ చేసి గనుక a0 x cube plus a1 x square plus a2 x plus a3 equal to 0 అనే థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. దీని నుంచి a0 a1 a2 a3 యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు గివెన్ కండిషన్ లో మనకి ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఇచ్చాడు కాబట్టి given that equation 1 యొక్క రూట్స్ ఏమంటాడు ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అంటున్నాడు. థర్డ్ కి ఈక్వేషన్ కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. s1 ఉంటుంది, s2 ఉంటుంది, s3 ఉంటుంది. s1 s2 s3 కండిషన్స్ వస్తాయి. s1 అంటే సమ్ ఆఫ్ రూట్స్. రూట్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్ చేస్తే ఏమొస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. s1 అంటే ఫార్ములా ఏంటిది మనకి -a1/a0 వస్తుంది. a1 యొక్క వాల్యూ దీని యొక్క వాల్యూ రాయాలి x² కోసెంట్ రాయాలి. ఇది x² ఉందా లేదా గివెన్ ఈక్వేషన్ లో లేదు. మరి x² యొక్క కోసెంట్ ఎంత ఉన్నట్టు 0 ఉన్నట్టు కాబట్టి -0/a0 అంటే గనుక x³ కోసెంట్ 1 -0/1 అంటే గనుక 0 వస్తుంది. అండ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ 0 వస్తుంది. అలా s2 అంటే గనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్. గివెన్ రూట్స్ ఏదైతే ఉన్నాయో టూ రూట్స్ ని మల్టిప్లై
చేసి సమ్ చేసి కనుక వచ్చేదాన్ని S2 అంటాం. ఇక్కడ ఆల్ఫా బీటా గామా అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వస్తుంది, అలానే బీటా ఇంటూ గామా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వస్తుంది, గామా ఇంటూ ఆల్ఫా వస్తుంది. ఇలా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ని మల్టిప్లై చేసి ఏం చేయాలి, సమ్ చేస్తే వచ్చేది S2 వస్తుంది. S2 అంటే ఫార్ములా ఏమొస్తుంది, A2/A0 వస్తుంది. A2 అంటే కనుక x యొక్క కోఎఫిషియంట్, x యొక్క కోఎఫిషియంట్ ఉంది -3a ఉంది, A0 అంటే కనుక x క్యూబ్ కోఎఫిషియంట్ 1 ఉంది, -3a/1 అంటే కనుక -3a వస్తుంది. S3 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ త్రీ రూట్స్ వస్తుంది. ఆ రూట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మూడుని మల్టిప్లై చేసి కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది. S3 అంటే ఫార్ములా -a3/a0 వస్తుంది. A3 అంటే కాన్స్టెంట్, కాన్స్టెంట్ యొక్క వాల్యూ b ఉంది, ముందు గుర్తు మైనస్ కాబట్టి -b/a0 అంటే 1 b వస్తుంది. ఇక్కడ కండిషన్ చూసి కనుక ఏమో వచ్చాయి మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ 0 ఉంది. అలా ఇంకొక కండిషన్ యొక్క వాల్యూ ఉంది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ -3a ఉంది. ఇంకొక కండిషన్ కనిపిస్తుంది ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు -b ఉంది. నువ్వు ఉన్నవాడు ఏం చెప్పడం, లేకపోతే ముందు క్లాసెస్ ఆల్రెడీ మొత్తం చెప్పేశాను. ఓకేనా, వాడు S1 S2 S3 కండిషన్స్ రాసుకొని వాటి నుంచి ఫార్ములాస్ రాసి ఏమొస్తాయి వాల్యూస్ రాసుకోవాలి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి వాల్యూ చూస్తే కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రూవ్ చేయమంటుంది కాబట్టి LHS చేసి కన్సిడర్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే కనుక 9a వస్తుందని ప్రూవ్ చేయాలి. మరి మనం ప్రూవ్ చేస్తున్న దాంట్లో LHS చేసి కన్సిడర్ చేస్తే కనుక ప్రూవ్ చేస్తున్న LHS కనిపిస్తుంది ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ గామా ఉంది. దీన్ని సింప్లిఫై చేసే వాల్యూ ఎంత వస్తుందని ప్రూవ్ చేయాలి, 9a వస్తుందని ప్రూవ్ చేయాలి. అది ఇస్ ఈక్వల్ టు సిగ్మా రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ వస్తుంది, ఆల్ఫా ఇంటూ మైనస్ గామా అంటే మైనస్ గామా ఆల్ఫా వస్తుంది, మైనస్ బీటాతో మల్టిప్లై చేస్తే కనుక మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా అంటే మైనస్ ఆల్ఫా బీటా రాయొచ్చు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ బీటా ఇంటూ గామా అంటే కనుక బీటా గామా వస్తుంది. అది రెండింటిని మల్టిప్లై చేయాలి. దట్ ఇస్ ఈక్వల్ టు దీన్ని ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయాలి అంటే కనుక ఆల్ఫా స్క్వేర్ అంతే వచ్చేసిన మైనస్ గామా ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా రెండింటిలోంచి మైనస్ ని కామన్ చేస్తే కనుక గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా వస్తుంది, ప్లస్ రిమైనింగ్ వాల్యూ ఉంది బీటా గామా ఉంది. దట్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా స్క్వేర్ అంతే వచ్చేస్తున్నా. ఇక్కడ చూడండి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ -3 ఉంది. పొరపాటు ఇది మొత్తం ఒకటే అనుకోలేదు, ఇక్కడ మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఆల్ఫా బీటా ప్లస్ గామా ఆల్ఫా అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా, మరి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు -3a అయితే మనకి దేని యొక్క వాల్యూ కావాలి, గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా కావాలి. ఈ బీటా గామా రేషియో కొద్ది కనుక మైనస్ బీటా గామా వస్తుంది. మరి గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా అంటే వాల్యూ ఎంత వస్తుంది, -3a మైనస్ బీటా గామా వస్తుంది. ఓకేనా, మరి మైనస్ ఆఫ్ దీని ప్లస్ వాల్యూ ఎంత రాయొచ్చు -3a మైనస్ బీటా గామా వస్తుంది. తర్వాత ప్లస్ రిమైనింగ్ వాల్యూ ఏం కనిపిస్తుంది బీటా గామా ఉంది. దట్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా స్క్వేర్. ఇప్పుడు మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక రెండింటిని మల్టిప్లై చేస్తాం మైనస్ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, బీటా గామా ఉంది, ప్లస్ రిమైనింగ్ ఏముంది బీటా గామా ఉంది. దట్ ఇస్ ఈక్వల్ టు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే కనుక సిగ్మా ఆల్ఫా స్క్వేర్ ఉంది. బీటా గామా ప్లస్ బీటా గామా అంటే కనుక 2 బీటా గామా వస్తుంది, రిమైనింగ్ వాల్యూ ఉంది 3 ఉంది. సిగ్మా పక్కన ఎన్ని వాల్యూస్ కనిపిస్తున్నాయి, 3 వాల్యూస్ ఉన్నాయి. సిగ్మా పక్కన ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ థర్డ్ వాల్యూ. ఇక్కడ సిగ్మా లోపలికి వెళ్ళిపోతే కనుక ప్రతి దానికి సిగ్మా అప్లై అవుతుంది. ఫస్ట్ టర్మ్ కి సిగ్మా అప్లై చేసి కనుక సిగ్మా ఆల్ఫా స్క్వేర్, సెకండ్ టర్మ్ కి సిగ్మా అప్లై చేసి కనుక సిగ్మా ఏమొస్తుంది 2 ఇంటూ బీటా గామా వస్తుంది, సిగ్మా 2 ఇంటూ బీటా గామా. థర్డ్ టర్మ్ కి సిగ్మా అప్లై చేసి కనుక సిగ్మా 3a వస్తుంది. దీన్ని ఇంకొద్దిగా చేంజ్ చేస్తున్నా జాగ్రత్తగా చూడండి. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ అర్థం ఉంది, సిగ్మా పక్కన మనకి ఆల్ఫా బీటా గామాలు మాత్రమే వేరియబుల్స్, రిమైనింగ్ ఏమున్నా కాన్స్టెంట్. 2 కాన్స్టెంట్ కాబట్టి సిగ్మా బయటకు వచ్చేస్తుంది. ఇంకా సిగ్మా బయట ఉంటుంది, పక్కనే ఉంటుంది బీటా గామా ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా లేదు బీటా లేదు గామా లేదు కాబట్టి 3a మొత్తం కాన్స్టెంట్, 3a బయటకు వస్తే కనుక అక్కడ వాల్యూ ఏం లేకపోతే 1 మాత్రమే ఉంటుంది. ఇప్పుడు సిగ్మా ఎలిమినేట్ చేస్తే కనుక సమ్ ఆఫ్ ఎన్ని వస్తాయి 3 టర్మ్స్ వస్తాయి. సిగ్మా ఎలిమినేట్ చేస్తే సమ్ ఆఫ్ 3 టర్మ్స్. సిగ్మా పక్కన వాల్యూ ఏదైతే ఉందో అది ఫస్ట్ టర్మ్, సిగ్మా తీసేస్తే గుర్తు రాయాలి ప్లస్ రాయాలి. ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది బీటా వస్తుంది, స్క్వేర్ కాబట్టి స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ బీటా తర్వాత ఏమొస్తుంది గామా వస్తుంది కాబట్టి గామా స్క్వేర్. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ అంటే కనుక ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా
బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అవుతుంది ప్లస్ 2 ఇంటూ ఇక్కడ సిగ్మా ఎలిమినేట్ చేస్తే కనుక సమ్ ఆఫ్ థీటాస్ రావాలి ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ ఉంది బీటా గామా ఉంది సిగ్మా తీసేసాం కాబట్టి ప్లస్ బీటా గామా తర్వాత ఏమొస్తుంది గామా ఆల్ఫా వస్తుంది గామా ఆల్ఫా తర్వాత ఏమొస్తుంది ఆల్ఫా బీటా వస్తుంది ప్లస్ 3a ఇంటూ ఇక్కడ సిగ్మా ఎలిమినేట్ చేస్తే సమ్ ఆఫ్ థీటాస్ రావాలి కాన్స్టెంట్ ఉంది అంటే కనుక 1 తర్వాత 2 2 తర్వాత 3 అని చెప్పారు కాన్స్టెంట్ ఏదైతే ఉందో అదే రిమైనింగ్ థీటాస్ అవుతుంది 1 ప్లస్ 1 వస్తుంది ఇంక దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే కనుక దట్ ఇస్ ఈక్వల్ టు జాగ్రత్తగా చూడండి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ యొక్క వాల్యూ ఇక్కడ లేదు మనకి నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పాను ఒకటి a ఒకటి b ఒకటి c అనుకుంటే కనుక అది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ లాగా ఉంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకోవచ్చు అంటే కనుక a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ minus 2 into ab plus bc plus ca వస్తుంది ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ minus 2 into ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వస్తుంది ప్లస్ రిమైనింగ్ వాల్యూ ఏమి కనిపిస్తుంది ప్లస్ 2 into ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఉంది నెక్స్ట్ తర్వాత వాల్యూ చూస్తే కనుక 3a into 1 plus 1 అంటే కనుక 3a into 3 అంటే కనుక ఎంత వస్తుంది 9a అవుతుంది ప్లస్ 2 into ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా minus 2 into ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా క్యాన్సిల్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ 0 ని స్క్వేర్ చేస్తే 0 వస్తుంది ప్లస్ రిమైనింగ్ వాల్యూ ఉంది 9a ఉంది 0 ప్లస్ 9a అంటే కనుక 9a వస్తుంది ఇది కనిపిస్తుంది మీకు సార్ కనిపిస్తుంది బస్ నెక్స్ట్ చూడమ్మా ఎక్సర్సైజ్ కంప్లీట్ సాల్వ్ ప్రాబ్లమ్స్ రెండు చోట్ల ఉన్నాయి పేజ్ నెంబర్ 101 లో ఉన్నాయి చూడండి ముందు ఫస్ట్ ప్రాబ్లం ఫార్మ్ ద మోనిక్ polynomial equation of degree 3 whose roots are 2, 3, 6 ఈ డిగ్రీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని రూట్స్ ఉండాలి 3 రూట్స్ ఉండాలి రూట్స్ ఏమంటాడు 2, 3, 6 అంటాడు 2, 3, 6 అంటే రూట్స్ గా తీసుకొని ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఈక్వేషన్ మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏం తీసుకోమంటాడు ద ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ ఏవి రూట్స్ గా తీసుకుని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి 2, 3, 6a 2, 3, 6 అంటే రూట్స్ అయితే మీకు ఈక్వేషన్ ఎలా ఉంటుంది x - 2 into x - 3 into x - 6 0 సో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది ఫస్ట్ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక x² - 3x - 2x + 6 వస్తుంది ఇంటూ ఇంకేముంది x - 6 0 x² - 3x - 2x - 5x plus 6 into x minus 6 equal to 0 x లోపలికి వెళ్ళిపోతే మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది x³ minus 5x square plus 6x నెక్స్ట్ minus 6 తో మల్టిప్లై చేస్తే కనుక minus 6x square minus into minus plus 6 into 5x 30x next minus into plus minus 6 into 6 అంటే కనుక 36 equal to 0 దీని ఆర్డర్ రాస్తే కనుక x³ minus 5x square minus 6x square అంటే కనుక minus 11x square 6x plus 36 అంటే కనుక 36x minus 36 equal to 0 ఒక్కసారి జాగ్రత్తగా వినండి స్టార్టింగ్ లో ఏముంది ఇక్కడ మనకి మోనిక్ ఉంది మోనిక్ అంటే ఏంటి అంటే కనుక మనకి ఏ డిగ్రీ ఈక్వేషన్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ ఈస్ట్ పవర్ దాని యొక్క కోఎఫిషియంట్ కంపల్సరీ ఉండాలంటే కనుక 1 ఉంటే కనుక దాన్ని మోనిక్ ఈక్వేషన్ అంటాం ఏ డిగ్రీ ఈక్వేషన్ ఇది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ x4 ఈస్ట్ వాల్యూ ఏముంటుంది 3 ఉంటుంది అంటే x³ యొక్క కోఎఫిషియంట్ కంపల్సరీ ఉండాలి 1 మాత్రమే ఉండాలి x³ యొక్క కోఎఫిషియంట్ 1 మాత్రమే ఉండాలి ఒకవేళ ఇక్కడ కోఎఫిషియంట్ 1 కాకుండా ఇంకేదైనా ఉంటే కనుక దాన్ని కామన్ తీసి రైట్ సైడ్ పంపించాలి అలాగే x³ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 1 ఉంది కాబట్టి దీన్ని మోనిక్ పోలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 3 అంటాం ఇక్కడ మోనిక్ అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు ఇక్కడ ఈ డిగ్రీ ఈక్వేషన్ తో ఫైండ్ అవుట్ చేస్తున్నాము x4 హైయెస్ట్ వాల్యూ ఉంటే దాని ముందు కోఎఫిషియంట్ ఎంత ఉండాలి 1 ఉంటే కనుక దాన్ని మోనిక్ ఈక్వేషన్ అంటాం ఓకేనా నెక్స్ట్ రెండో ప్రాబ్లం చూడండి ఫైండ్ ద రిలేషన్స్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది క్యూబిక్ ఈక్వేషన్ 3x³ - 10x² + 7x + 0 ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ నుంచి ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ కి కోఎఫిషియెంట్ల మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు
థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉంటాయి 3 రూట్స్ ఉంటాయి ఆ 3 రూట్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి ఈ రూట్స్ ఇవ్వకపోతే గనుక ఆల్ఫా బీటా గామా అనుకొని ఆ రూట్స్ కి కోఎఫిషియంట్ మధ్య రిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూడండి ఆల్రెడీ ఫార్ములా చెప్పాం జాగ్రత్తగా చూడండి ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ చూస్తే గనుక గివెన్ ఈక్వేషన్ ఏముంది 3x³ - 10x² + 7x + 10 = 0 ఉంది రూట్స్ కి రిలేషన్ కి ఫైండ్ అవుట్ చేయాలంటే గనుక కోఎఫిషియంట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేయాలి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేసి గనుక a0x³ + a1x² + a2x + a3 = 0 a0 a1 a2 a3 యొక్క వాల్యూస్ ఉంటాయి రూట్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉంటాయి 3 రూట్స్ ఉంటాయి రూట్స్ వాడు ఇవ్వకపోతే ఏమనుకుంటాం మనం ఆల్ఫా బీటా గామా బీటా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కి 3 రూట్స్ ఉంటాయి 3 కండిషన్స్ ఉంటాయి s1 ఉంటుంది s2 ఉంటుంది s3 ఉంటుంది ఇక్కడ s1 s2 s3 వాటి యొక్క ఫార్ములాస్ రాయట్లా డైరెక్ట్ రాసిన s1 అంటే గనక సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది s1 అంటే ఫార్ములా -a1/a0 a1 యొక్క వాల్యూ -10 ఉంది a0 యొక్క వాల్యూ 3 ఉంది s1 లో ముందు గుర్తు మైనస్ ఉంటుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కింద a0 యొక్క వాల్యూ 3 వస్తుంది ఇవేమో రూట్స్ ఇవేమో కోఎఫిషియంట్లు రూట్స్ కి కోఎఫిషియంట్ కి మధ్య రిలేషన్ రాయమంటాడు నెక్స్ట్ s2 అంటే గనుక సమాన ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వస్తుంది s2 అంటే వస్తుంది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వస్తుంది s2 అంటే గనుక ఫార్ములా a2/a0 వస్తుంది a2 అంటే వాల్యూ 7 ఉంది a0 యొక్క వాల్యూ 3 ఉంది నెక్స్ట్ s3 అంటే గనుక ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది s3 అంటే ఫార్ములా -a3/a0 వస్తుంది a3 యొక్క వాల్యూ 10 ఉంది a0 యొక్క వాల్యూ 3 ఉంది రూట్స్ కి కోఎఫిషియంట్స్ కి మధ్య రిలేషన్ రాయమంటే గనుక ఇదే మనం రాయాల్సినటువంటి కండిషన్ 3 రూట్స్ ఉంటాయి గనుక 3 కండిషన్స్ ఉంటాయి 4 రూట్స్ ఉంటాయి గనుక 4 కండిషన్స్ ఉంటాయి అవి రాస్తే గనుక అయిపోయింది నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి write down relations between roots and coefficients of the biquadratic equation quadratic అంటే రెండు బై అంటే రెండు ఎంత అవుతుంది 4 అవుతుంది మరి ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ ఏమంట బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంట ఈ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏం రాయమంటాడు రిలేషన్ రాయాలి వేడికి రూట్స్ కి కోఎఫిషియంట్స్ కి మధ్య రిలేషన్ రాయమంటాడు ఇంక ఎలా రాయాలంటే గనుక గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే గనుక x⁴ - 2x³ + 4x² + 6x - 21 = 0 ఉంది దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం మా రిలేషన్ రాసేటప్పుడు a0 a1 a2 a3 అలా వాల్యూస్ అవసరమైతే ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ని స్టాండర్డ్ ఫామ్ తో ఏ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ తో కంపేర్ చేస్తే గనుక స్టార్టింగ్ a0 నుంచి ఉంటాయి ఎక్కడైతే x4 లో h వాల్యూ ఉంటుందో అక్కడి నుంచి కంపేర్ చేయాలి మరి ఏమొస్తుంది a0 x⁴ + a1x³ + a2x² + a3x + a4 = 0 a0 నుంచి స్టార్ట్ చేయాలి x పోల్ h వాల్యూ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఒకటి తగ్గించుకుంటూ కాన్స్టెంట్ వచ్చేదాకా రాసుకోవాలి ఓకేనా ఇప్పుడు రూట్స్ రిలేషన్ రాయాలంటే గనుక రూట్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి మనం అనుకోవాలి ఏ డిగ్రీ ఈక్వేషన్ ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉంటాయి 4 రూట్స్ ఉంటాయి ఆ 4 రూట్స్ ఏమనుకుందాం లెట్ ఆల్ఫా కమా బీటా కమా గామా కమా డెల్టా విగా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ కి 4 రూట్స్ ఉంటాయి 4 రూట్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా అనుకుంటున్నాం ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ కి 4 రూట్స్ ఉంటాయి 4 కండిషన్స్ ఉంటాయి s1 ఉంటుంది s2 ఉంటుంది s3 ఉంటుంది s4 ఉంటుంది 3 రూట్స్ ఉంటాయి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే 3 కండిషన్స్ వస్తాయి 4 రూట్స్ ఉంటాయి ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ కనుక 4 కండిషన్స్ వస్తాయి ఏంటి అవి s1 s2 s3 s4 s1 అంటే కనుక సమ్ ఆఫ్ రూట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని జస్ట్ సమ్ చేసి సరిపోతుంది s1 అంటే ఫార్ములా మనకి ఏముంటుంది -a1/a0 దేనికి మైనస్ వస్తుంది దేనికి ప్లస్ వస్తుంది ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇంట్రడక్షన్ చెప్పాం ఇక్కడ s1 ఉందంటే కనుక a1 వస్తుంది కింద అన్నిటికీ a0 ఉంటాయి ఇక్కడ s సఫిక్స్ లో r ఉంటే కనుక మైనస్ వస్తుంది e ఉంటే కనుక ప్లస్ వస్తుంది ఓకేనా s2 ఉంటే a2 s3 ఉంటే a3 s4 ఉంటే a4 సఫిక్స్ లో r ఉంటే కనుక మైనస్ ఈవెన్ అంటే కనుక ప్లస్ వస్తుంది ముందు గుర్తు ఓకేనా మన s1 s2 s3 s4 యొక్క వాల్యూస్ రాయాలి s1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ s1 అంటే ఫార్ములా వస్తుంది -a1/a0 a1 యొక్క వాల్యూ -2 ఉంది a0 యొక్క వాల్యూ 1 ఉంది -2/1 అంటే 2
వస్తుంది. నెక్స్ట్ S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ వస్తుంది. ఫార్ములా చెప్పినప్పుడు చెప్పాను, జాగ్రత్త రాసుకోవాలి. S2 యొక్క వాల్యూ ఓకేనా. ఇప్పుడు ఆల్ఫా తోటి ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ చూసి కనుక ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది, ఆల్ఫా ఇంటూ గామా వస్తుంది, ఆల్ఫా ఇంటూ డెల్టా వస్తుంది. నెక్స్ట్ బీటా ఇంటూ గామా వస్తుంది, బీటా ఇంటూ డెల్టా వస్తుంది. నెక్స్ట్ గామా ఇంటూ డెల్టా వరకు వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ చేస్తే వచ్చే వాల్యూ S2 అంటాం. S2 అంటే ఫార్ములా A2/A0 వస్తుంది. A2 యొక్క వాల్యూ 4 ఉంది, A0 యొక్క వాల్యూ 1 కాబట్టి 4/1 వస్తుంది. నెక్స్ట్ S3 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ త్రీ రూట్స్ వస్తాయి. ఆ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ త్రీ రూట్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాం. ఎలా ఉంటాయి వాల్యూస్? ఆల్ఫా బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా ఉంటుంది, బీటా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ డెల్టా. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ రాసి దీని పక్కన బ్రాకెట్ లో రిమైనింగ్ టూ రూట్స్ యొక్క సమ్ రాసుకోవాలి. నెక్స్ట్ అలానే ఈసారి ఇక్కడ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది కాకుండా రిమైనింగ్ టూ రూట్స్ యొక్క ప్రొడక్ట్ రాసి రిమైనింగ్ రూట్స్ యొక్క సమ్ రాసి కనుక ఇది వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ కాబట్టి సమ్ చేసి కనుక ఇది S3 యొక్క రూట్స్ వస్తుంది. S3 అంటే ఫార్ములా -A3/A0 వస్తుంది. -A3 అంటే కనుక 6, A0 యొక్క వాల్యూ 1 కాబట్టి -6. S4 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్ రూట్స్ కాబట్టి ఆల్ఫా బీటా గామా డెల్టా వస్తుంది. S4 అంటే కనుక A4/A0, A4 యొక్క వాల్యూ -24, A0 యొక్క వాల్యూ 1 కాబట్టి -24/1 వస్తుంది. రూట్స్ కి ఆప్షన్స్ కి మధ్య ఓన్లీ రిలేషన్ రాయమంటే కనుక ఏ డిగ్రీ ఈక్వేషన్ ఉందో అన్ని రూట్స్ రాసుకోవాలి. ఎన్ని రూట్స్ ఉంటాయో అన్ని కండిషన్స్ ఉంటాయి. S1, S2, S3, S4 ఇవన్నీ ఇంట్రడక్షన్ లో టూ రూట్స్ ఉంటే ఎలా రాసుకోవాలి, త్రీ రూట్స్ ఉంటే ఎలా రాసుకోవాలి, ఫోర్ రూట్స్ ఉంటే ఎలా రాయాలో ఫార్ములా చెప్పాం ఓకేనా.